నమస్కారం అండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కాకుండా అంతకుముందు ఎస్ఎస్సి కానిస్టేబుల్ డైవర్స్ కానీ లేదంటే కానిస్టేబుల్ మేల్స్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ కానీ లేదంటే హెడ్ కానిస్టేబుల్ మినీ కానీ లేదంటే హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆపరేటర్లు కానీ ఈ 4 పోస్టులకి ఎవరు అప్లై చేసినా కానీ వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్లు అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఆ ఎగ్జామ్ డేట్లు ఇప్పటి నుంచి అంటే కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అప్లై చేసిన వాళ్ళకి మాత్రం 16 తారీఖు నుంచి 17 తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. ఏ నెల అంటే డిసెంబర్ 16, 17 2 రోజులు మాత్రమే అయితే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళైతే డ్యూరేషన్ ఆఫ్ ద సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే మీకు స్వయంగా ఎప్పుడు కావాలంటే ఆ డేట్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఎగ్జామ్ సెంటర్. సో వాళ్ళకైతే ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా పెట్టుకోవచ్చు అంటే 5వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా అయితే ఈ రోజు నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉండడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇంకా ఎగ్జామ్ సెంటర్ మీకు దగ్గరలో రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే మీరు ఏం చేస్తారంటే వెంటనే లాగిన్ అయిన తర్వాత మీకైతే ప్రాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా చేస్తే మీకైతే క్లారిటీగా అయితే అర్థం అవడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను చెప్పింది కరెక్ట్గా చేయండి. అంటే సెకండ్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే డిసెంబర్ 18వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది ఏంటంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 30వ తారీఖు దాకా అయితే వీళ్ళైతే సెల్ఫ్గా స్లాట్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ హెడ్ కానిస్టేబుల్ మినీ సంబంధించిన ఢిల్లీ పోలీసులకు సంబంధించింది అయితే జనవరి 7వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు దాకా అయితే ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో వీళ్ళైతే డిసెంబర్ 5వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు దాకా అయితే ఇలా అయితే ఎగ్జామినేషన్ స్లాట్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అండ్ ఆపరేటర్లు వచ్చేసి జనవరి 15 కాడి నుంచి జనవరి 22వ తారీఖు దాకా అయితే ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ వీళ్ళ డ్యూరేషన్ సెలెక్టింగ్ అయితే లోన్గా అయితే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు దాకా అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీని ప్రాసెస్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 100% అయితే వర్క్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఇలాంటి మంచి మంచి కంటెంట్ రావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓకే సార్ మాకు ఈ మ్యాటర్ మాకు నచ్చింది ఓకే అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం ఎంతవరకు రీచ్ అయింది ఏంటని చెప్పేసి అర్థం అవడం అయితే జరుగుతుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ముందుగా మనం ఎస్ఎస్సి పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ అండ్ మై అప్లికేషన్ హిస్టరీ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా జీడీ అప్లికేషన్ చేయకపోతే మన ప్రీవియస్ వీడియోస్ అయితే జీడీ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు అయితే చెక్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే ప్రతిదీ కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఓన్గా. సో మై అప్లికేషన్ దాంట్లోకి మీరు ఏంటంటే లాగిన్ అయిన తర్వాత మై అప్లికేషన్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే సెలెక్ట్ సిటీ అండ్ ఎగ్జామినేషన్ సిటీ షిఫ్ట్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. ఇలాగైతే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండ్ స్లాట్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఏ స్లాట్ ఇప్పుడెప్పుడు బుకింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ రావడం అయితే జరుగుతుంది. మనకి ఆ టైంలో అయితే మనం అయితే బుకింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి రాజమండ్రి అయితే అవైలబిలిటీ ఉన్నాయి, ఏలూరు అయితే నాట్ అవైలబుల్ ఉంది, కాకినాడ అయితే నాట్ అవైలబుల్ ఉంది. సో నాకు రాజమండ్రి కావాలి కాబట్టి రాజమండ్రి అయితే ఓకే చేశాను. అంటే నాకు డిసెంబర్ 19వ తారీఖు నాకు ఎలిజిబిలిటీ ఉంది, నాకు కాలేజీ కానీ ఇది లేదని చెప్పేసి నేనైతే డిసెంబర్ 19వ తారీఖు పెట్టుకున్నా. సో రాజమండ్రి దగ్గర క్లిక్ చేసిన తర్వాత స్లాట్ అప్పుడు గెట్ డీటెయిల్ అప్పుడు స్లాట్ ఓకే చేస్తే మనకైతే ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మెయిల్ ఐడికి కానీ అండ్ మన మొబైల్ నెంబర్కి కానీ అయితే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే సబ్మిట్ అయిన తర్వాత మీకు అయితే సక్సెస్ఫుల్గా ఆ డేట్కి అయితే ఎగ్జామ్స్ స్లాట్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇలాగైతే మీకు రావడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి అని. సో మీరు ఏం చేస్తారంటే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇలాగా 7వ తారీఖు జనవరి 2026 సిటీ రాజమండ్రి అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో ఇలాగ 4 ఎగ్జామ్స్ అయితే మనం అయితే పెట్టుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంకా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ అయితే షేర్ చేయండి. ఎంతకంత ఉపయోగపడడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికి కూడా.